కథ తర్వాత స్క్రీన్ ప్లే ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఇవాళ రేపు. మొన్నెప్పుడో నేను ఒక ఇంటర్వ్యూ చూశాను, ఉపేంద్ర గారి ఇంటర్వ్యూ. కన్నడ స్టార్ ఉపేంద్ర తెలుసు కదా. ఆయన ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పాడు, ఆయన ఎవరో అడిగారు, సార్ మీరు ఎవరినన్నా చూసి ఇన్స్పైర్ అయ్యారా సార్ అని. ఆయన అన్నాడు, ఇన్స్పైర్ అవ్వటం అవన్నీ చేస్తే అతన్ని ఫాలో అవుతాం, అది చేస్తే వాడిని ఫాలో అవుతామో అవుతుంది, మనం అలా చేయకూడదు, మన మార్క్ మనకు ఉండాలి అని అన్నట్టు చెప్పాడు ఆయన. అంటే ఆయన ఎలాగ ఆలోచిస్తాడట, ఇంటర్వెల్ ఇక్కడే ఎందుకు రావాలి, టైటిల్స్ ఇక్కడే ఎందుకు చేయాలి, ఈ సీన్ ఇలాగే ఎందుకు తీయాలి, ఇది ఎందుకు ఇక్కడే ఈ ఇంట్లోనే ఎందుకు తీయాలి, రోడ్లో ఎందుకు తీయకూడదు, ఇలాగ అంటే డిఫరెంట్గా ఆలోచించాలి. అదే స్క్రీన్ ప్లే అంటే. ఇప్పుడు సినిమాలు ఏంటంటే నాన్ లీనియర్ పద్ధతిలో స్క్రీన్ ప్లే ఎక్కడి నుంచో ఏదేదో అక్కడి నుంచి ఇక్కడి నుంచి, అంటే కొంచెం ఇప్పుడు ఆయన కూడా చెప్పాడు ఆ సినిమా, నేను ఒక సీన్ మొదలు పెడతానండి, హీరో హీరోయిన్ మాట్లాడుతుంటారు, సడన్గా కట్ చేసేసి అక్కడ ఎవడో ఏడుస్తుంటాడు, అది చూపిస్తాను, ఆ తర్వాత అక్కడికి వెళ్తే పోలీసు వాళ్ళు ఒకరిని చేస్తుంటారు, ఇంకో చోటుకి వెళ్తే ఇంకోటి ఎక్కడో ఒక గొయ్యి తవ్వుతుంటాడు, ఇలాగ డిఫరెంట్ షార్ట్స్ చేసేటప్పటికి మనం ఏంటంటే మనకి అటెన్షన్ అనమాట, ఏం అర్థం కావట్లేదండి, ఏం అర్థం కావట్లేదు, అటెన్షన్ వస్తుంది. సో చివరికి ఏం చేస్తారంటే ఇవన్నీ సమ్అప్ చేసి వచ్చేటప్పుడు మీరు థ్రిల్ అవుతారు. ఆ సమ్అప్ చేసి వచ్చేటప్పుడు మీరు కన్ఫ్యూజ్ కాకుండా నీట్గా చేయాలి. ఇప్పుడు మొన్న కూడా ఒక సినిమా వచ్చింది, మహారాజా అని చెప్పి విజయ్ సేతుపతి గారు వాళ్ళు యాక్ట్ చేశారు. ఆ సినిమాలో కథగా తీసుకుంటే 4 లైన్లో కథ చెప్పొచ్చు, కానీ స్క్రీన్ ప్లే చూస్తే సూపర్గా ఉంటుంది. స్క్రీన్ ప్లే అసలు అక్కడ ఇక్కడ ఇవన్నీ కనెక్షన్స్ ఇచ్చి ఎలా లాస్ట్లో చేశారనేది అక్కడ హైలైట్ అనమాట అది. సో స్క్రీన్ ప్లే చాలా ఇంపార్టెంట్ సినిమాకి. ఇప్పుడు కథ మామూలుగా చెప్పేస్తే పెద్ద కిక్ ఉండదు, వాడికి అర్థం అవునట్టు ఫస్ట్ ఒక మర్డర్ చూపించేసాం, అదేంటో అర్థం కాదు, సో ఇంకో సీన్ అంటే ఇలాగనే మనం పిచ్చిగా తీసేసి తర్వాత అవన్నీ కరెక్ట్గా ఆ లాక్స్ అన్ని కరెక్ట్గా ఓపెన్ చేయకపోతే మళ్ళీ మనం ఆబాస్పాలు అవుతాం, మళ్ళీ అటర్ ఫ్లాప్ అయిపోతుంది. సో అలా కాకుండా నీట్గా ముందు కథ అనుకోవాలి, 4 లైన్లో కథ అనుకోవాలి, ఆ కథని ఎక్కడ మొదలు పెట్టాలి, ఎలా వెళ్ళాలి, ఎటు నుంచి ఎటు వెళ్తే ఎలా వెళ్ళాలి, ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ అండి అది.